హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం 4వ రోజుకు చేరుకుంది. సరిహద్దుల్లోని ఉగ్రవాదులను ఇజ్రాయెల్ వేటాడుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ రాత్రికి రాత్రి పెద్ద ఎత్తున దాడులు చేపట్టింది. భారీగా భవనాలను కూల్చివేసింది. అయితే ఈ యుద్ధంపై మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఇజ్రాయెల్లో ఏం జరుగుతోందో సగటు వ్యక్తికి ఏమీ అర్థం కావటం లేదు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్లో జరుగుతున్న తాజా పరిణామాలపై 10 ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇవే అక్కడి పరిణామాలను సులువుగా అర్థమయ్యేలా చేస్తాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వ నిర్ణయాలు, కొనసాగుతున్న హమాస్ దాడులు, పలు దేశాల స్పందనలపై ప్రత్యేక కథనం. 4వ రోజుకు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం. ప్రతీకార దాడిని తీవ్రం చేసిన ఇజ్రాయెల్. సరిహద్దులో హమాస్ పై ఇజ్రాయెల్ వేట. యుద్ధంలో ఇజ్రాయెల్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రపంచ మీడియా మొత్తం ఇజ్రాయెల్ వైపు తిరిగింది. భారీ కథనాలతో ముంచెత్తుతున్నారు. అయితే ఈ విషయాలను సింపుల్ గా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించిన 10 ప్రశ్నలు. వాటికి సమాధానాలు చూద్దాం. మొదటి ప్రశ్న, ఇజ్రాయెల్లో ఏం జరుగుతోంది? సరిహద్దు ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఈ నెల 7న 1000 మందికి పైగా హమాస్ ఉగ్రవాదులు దక్షిణ సరిహద్దు ప్రాంతాల్లోకి చొరపడ్డారు. వారు పలు ప్రాంతాలను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. పెద్ద ఎత్తున రాకెట్లతో ఇజ్రాయెల్పై దాడి హమాస్ చేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ హమాస్పై యుద్ధం ప్రకటించింది. మిలిటరీ ప్రత్యేక దళాలను రంగంలోకి దింపింది. దక్షిణాదిలో ఆర్మీ ప్రత్యేక బలగాలు కౌంటర్ దాడులకు దిగింది. దీంతో దక్షిణాదిలోని సరిహద్దు కమ్యూనిటీలు విముక్తి పొందాయి. ఇంకొన్ని ప్రాంతాలు ఉగ్రవాదుల నియంత్రణలోనే ఉన్నాయి. అయితే ఉగ్రవాదుల సంగతి ఏంటి? హమాస్ ఉగ్రవాదులను చంపేశారా లేక తరిమేశారా అన్నది తెలియడం లేదు. కానీ యుద్ధం దక్షిణ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు. యుద్ధం ఇజ్రాయెల్ అంతటా విస్తరించి ఉంది. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులను చేపట్టింది. 1000కి పైగా హమాస్ లక్ష్యాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఈ దాడులతో గాజా అంతటా దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. ఈ దాడుల్లో పలు పౌర భవనాలు కూడా దెబ్బతిన్నాయి. అయితే ఇజ్రాయెల్ వైమానిక దాడులతో హమాస్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా ఎదురు దాడులకు దిగుతోంది. 3వ రోజు హమాస్ మరిన్ని దాడులకు పాల్పడింది. సెంట్రల్ ఇజ్రాయెల్ అంతటా ఎయిర్ రైడ్స్ సైరన్స్ మోగాయి. జెరూసలేంలో ప్రజలు బంకర్లలో తలదాచుకోవడం కనిపించింది. దీంతో ఇజ్రాయెల్ యుద్ధం మరింత తీవ్రంగా మారుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. రెండో ప్రశ్న ఏంటంటే, ఇజ్రాయెల్లో ఇప్పటి వరకు ఎంతమంది మరణించారు? గాజా స్ట్రిప్లో 1500 హమాస్ మిలిటెంట్ల మృతదేహాలను గుర్తించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ గుర్తించింది. తీవ్రవాదులు కాకుండా గాజా, ఇజ్రాయెల్లో 1200 మంది పౌరులు మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో ఇజ్రాయెల్ పౌరులు 700 మంది చనిపోయారు. ఈ దశాబ్దంలోనే అత్యంత ఘోరమైన దాడి ఇదేనని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇక గాజాలో 400 మందికి పైగా మరణించారు. ఇక 5000 మందికి పైగా తీవ్ర గాయాల పాలైనట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 1,23,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారు తమ ఇళ్లను వదిలి పారిపోయారు. 3 రోజుల పోరాటంలో 1,00,000 మంది నిరాశ్రయులు కావడం యుద్ధం తీవ్రతను సూచిస్తుంది. మూడో ప్రశ్న, తర్వాత ఇజ్రాయెల్లో ఏం జరగబోతోంది? అయితే ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నించడం లేదు. ఖచ్చితంగా దీన్ని మరింత తీవ్రం చేసేందుకే ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే 3 లక్షల మంది రిజర్వ్ దళాలను యుద్ధంలోకి దింపింది. గాజాను ముట్టడిస్తున్నట్లు తాజాగా ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోయాఫ్ గాలెంట్ తెలిపారు. గాజాలో కరెంటు సప్లై లేదని, ఆహారం, నీరు, ఇంధనం ఉండదని అన్నారు. ప్రతిదీ మూసేస్తున్నట్లు వెల్లడించారు. తాము మానవ మృగాలతో పోరాడుతున్నామని, అందుకు అనుగుణంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. హమాస్ చేతిలో ఇజ్రాయేలీయులు బందీలుగా ఉన్నారు. సుమారు 100 మందికి పైగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే వారిని విడిపించేందుకు ఇజ్రాయెల్ ఏం చేయనుంది? గాజాను ఆక్రమిస్తుందా లేక హమాస్ను అంతం చేస్తుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. కానీ అధికారికంగా నెతన్యాహు ప్రభుత్వం ఏదీ ధృవీకరించలేదు. కానీ ప్రధానమంత్రి తాజాగా ఒక హెచ్చరిక జారీ చేశారు. గాజా నుంచి పాలస్తీనియులు వెళ్లిపోవాలని కోరారు. గాజా శిథిలంగా మారుతుందని నెతన్యాహు స్పష్టం చేశారు. అంటే భారీ యుద్ధానికే ఇజ్రాయెల్ స్కెచ్ వేసినట్లు స్పష్టమవుతోంది. అయితే నెతన్యాహు నిర్ణయం హమాస్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పుడు ఇజ్రాయెల్కు అడ్వాంటేజ్గా మారింది. అయితే ఈ యుద్ధం తర్వాత పరిస్థితులు ఇజ్రాయెల్ను ఎక్కడికి తీసుకెళ్తాయి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక 4వ ప్రశ్న ఏంటంటే, హమాస్ చేసిన దాడిలో ఇరాన్ ప్రమేయం ఉందా? అంటే అధికారికంగా తమ ప్రమేయం లేదని ఇరాన్ తిరస్కరించింది. అయితే హమాస్ ప్రతినిధి మాత్రం తెహ్రాన్ నుంచి సాయం పొందినట్లు చెప్పారు. నిజానికి ఇజ్రాయెల్పై దాడికి ఆగస్టులోనే ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. ఇరాన్, హమాస్ మధ్య సుదీర్ఘ సహకార చరిత్ర ఉంది. హమాస్కు మద్దతు ఇవ్వడంతో పాటు ఆయుధాలను ఇరాన్ అందించింది.
హమాస్కు సైనిక శిక్షణ కూడా ఇరానే అందించింది. అంటే ఈ దాడిని హమాస్ ఒంటరిగా చేసే అవకాశాలు చాలా తక్కువ. 5వ ప్రశ్న ఏంటంటే, ఈ యుద్ధంతో ప్రమాదం పొంచి ఉందా అంటే అవుననే పరిణామాలు చెబుతున్నాయి. లెబనాన్కు చెందిన హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ ఈ యుద్ధంలోకి ఎంట్రీ ఇవ్వడంతో పరిణామాలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. హమాస్, హిజ్బుల్లా ఉగ్ర సంస్థలతో ఇరాన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేయడాన్ని హిజ్బుల్లా స్వాగతించింది. హమాస్కు తమ తుపాకులు, రాకెట్లు ఇస్తామన్నారు. సింపుల్గా చెప్పాలంటే హమాస్కు పూర్తిగా మద్దతు ప్రకటించింది. 6వ ప్రశ్న ఏంటంటే, ఇజ్రాయెల్కు అత్యంత భాగస్వామి ఎలా రియాక్ట్ అవుతోంది? ఇజ్రాయెల్కు అత్యంత కీలకమైన మిత్రదేశం అమెరికా. ప్రస్తుత హమాస్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట్లాడారు. సైనిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు ఇజ్రాయెల్ ప్రాంతంలో అమెరికా సైన్యాన్ని కూడా మోహరిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్ను మోహరిస్తోంది. F-15, F-35 యుద్ధ విమానాలను కూడా పంపుతోంది. ఇజ్రాయెల్కు అమెరికా పూర్తిగా మద్దతిస్తోంది. 7వ ప్రశ్న ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇజ్రాయెల్లో మిస్టర్ సెక్యూరిటీగా బెంజమిన్కు పేరుంది. ఇజ్రాయెల్ సైన్యం సామర్థ్యం తెలిసిన వ్యక్తి. అయితే ఇటీవల బెంజమిన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. న్యాయ సంస్కరణలు, సంకీర్ణ రాజకీయాలతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇప్పుడు నెతన్యాహు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. గాజాలో 100 మంది బందీలుగా ఉన్నారు. వారిని విడిపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కానీ మిత్రపక్షాలు మాత్రం హమాస్ను అంతమొందించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే నెతన్యాహు ఈ యుద్ధంలో విజయం సాధించొచ్చు, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 8వ ప్రశ్న ఏంటంటే, అరబ్ ఇజ్రాయెల్ సంబంధాల సాధారణీకరించే ప్రక్రియకు తెరపడినట్టేనా? ప్రస్తుతానికైతే ఈ బంధానికి తెరపడినట్టే. కానీ ఈ ప్రక్రియను మాత్రమే నిలిపేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఏ అరబ్ కంట్రీ ఈ సమస్యను ముట్టుకోవడానికి ఇష్టపడడం లేదు. అసలు హమాస్ దాని వెనుక మొత్తం వ్యూహమే ఇజ్రాయెల్ అరబ్ బంధాన్ని తెంచడమేనన్న చర్చ జరుగుతోంది. 9వ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు పాలస్తీనా పరిస్థితి ఏంటి? హమాస్ చేసిన దాడి పాలస్తీనాకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. పాలస్తీనాకు మద్దతు ఇస్తున్న దేశాలు పునరాలోచనలో పడ్డాయి. పాలస్తీనియన్లకు ఆస్ట్రియా అన్ని రకాల సహాయాన్ని నిలిపివేసింది. సాయం అందించడంపై సమీక్షిస్తామని జర్మనీ చెబుతోంది. పాలస్తీనాతో విభజించబడిన నాయకత్వం, తీవ్రవాద వ్యూహాలతో పలు దేశాలు సహనాన్ని కోల్పోతున్నట్టు హమాస్ దాడులతో తేలిపోయింది. ఇక చివరి ప్రశ్న ఏంటంటే, ఈ యుద్ధంతో ప్రపంచ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? యుద్ధంలో ఇప్పటివరకు సాధారణ ప్రజలు 1000 మందికి పైగా చనిపోయారు. ఎలాంటి మనిషినైనా కదిలించడానికి ఈ సంఖ్య సరిపోతుంది. ఇక ప్రపంచంలో మీరు ఎక్కడ నివసిస్తున్నారు అనే దాంతో సంబంధం లేదు. ఎక్కడ యుద్ధం జరిగినా దాని ప్రభావం ప్రపంచ ప్రజలపై పడుతుంది. ఉదాహరణకు ప్రస్తుతం చమురు ధరలనే చూడండి. పశ్చిమ ఆసియాలో ఎప్పుడు యుద్ధం జరిగినా చమురు మార్కెట్ను భయపెడుతోంది. ప్రస్తుత హమాస్ దాడుల నేపథ్యంలో చమురు ధరలు 5% పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $89కు చేరుకుంది. ఇజ్రాయెల్, పాలస్తీనా చమురును ఉత్పత్తి చేయవు. చమురు రవాణాలోనూ ఈ 2 దేశాల పాత్ర ఉండదు. కానీ దాని ప్రభావం మాత్రం ఉంటుంది. ఇరాన్ జోక్యం చేసుకున్నా, గల్ఫ్ అంతటా యుద్ధం మొదలైనా చమురు ధరలు అమాంతంగా పెరగనున్నాయి. దీని ప్రభావం ప్రతి ఒక్కరిపైనా పడనుంది.